హీరో సూర్య. అసలు ఆ పేరు వింటేనే నాకు ఆ కళ్ళల్లో ఒక స్పార్కిల్ కనిపిస్తుంది తెలుసా. ఆయన కళ్ళు అయితే అంత బాగుంటాయి, సూర్య గారి కళ్ళు అయితే సూపర్గా ఉంటాయి. అసలు తనని చూస్తే ఆ కళ్ళకెళ్ళే చూడబుద్ది అయితే, ఆ కళ్ళ వల్లే తనకి అందం వచ్చినట్టు ఉంటుంది. అంత బాగుంటారు ఆయన. సో అదేవిధంగా మన తెలుగులో కూడా ఆయన అంత మంచి పేరు తెచ్చుకొని ఉన్నారన్నమాట. చాలా సినిమాల్లో నేను సినిమా స్టోరీ ఎట్లా ఉన్నా ఇది కాకుండా ఆయన కోసమే చూస్తాను. ఆయన యాక్టింగ్ కానీ నిజంగానే బయట ఆయన బిహేవ్ చేసే పద్ధతి కూడా చాలా బాగుంటుంది. ఫ్యామిలీ పర్సన్, అదేవిధంగా మంచిగా ఉంటారు. ఆ కళ్ళు అయితే నాకైతే అబ్బబ్బా, ఇంకా కళ్ళ గురించి చెప్పాల్సింది ఏం లేదు. ఆ కళ్ళని చూస్తే నాకు పెచ్చెక్కిపోతుంటుంది, అలా ఉంటుంది. అది కాకుండా మొన్న మన తెలుగులో వీరభద్రుడు అనే సినిమా వచ్చింది కదా, సో దాని గురించి నేను రివ్యూ చేయలేకపోయాను. చెప్పాను కదా హెల్త్ బాగాలేదు నాకు అని, సో దాని గురించి రివ్యూ అయితే చేయలేకపోయాను. కొంతమంది బాగుందన్నారు, కొంతమంది బాగాలేదు అన్నారు. సో ఏమో వాళ్ళకి ఏం నచ్చలేదో ఏంటో నాకైతే తెలియదులే, కానీ ఆయన సినిమాలు ఎలా ఉన్నా నాకైతే మంచిగా అనిపిస్తాయి. ఒక కాన్సెప్ట్తో వస్తారు, బాగుంటుంది. ఆయన హీరో హీరోయిన్ మధ్యన ఉండే సన్నివేశాలు కానీ ఇవన్నీ చాలా బాగుంటాయి. సో కొంతమందికి ఏంటి అంటే నచ్చకపోవచ్చు. సో అదైతే వేరే విషయం. నాకైతే మూవీ అయితే చాలా మంచిగా అనిపించింది. అది సూర్య గారు ఉన్నారు కాబట్టి సినిమా బాగుంటుంది. ఇంకా నేను అందులో స్టోరీ ఇవన్నీ ఏం చూడను అనమాట, ఓన్లీ ఆయన కోసమే చూస్తాను. సో అంత బాగుంటారనమాట సూర్య గారు అయితే. సో ఆయన కోసం అయితే సినిమా చూసాను, చాలా బాగుంది. ఒకవేళ మీరు ఎవరన్నా వెళ్ళి చూడకపోతే, ఇంకా స్టోరీ ఎలా ఉంది, ఇది ఎలా ఉంది, అలాగే మిస్టేక్స్ వెతకుండా వెళ్ళి చూడాలనిపిస్తే, ఇంట్రెస్ట్ ఉంటే ఆయన కోసం వెళ్ళి చూడండి. ఆయన్ని అభిమానించే వాళ్ళు.